ప్రశాంతంగా ఉంది మామ. ఇక్కడ ప్రశాంత కోసం వస్తారనుకుంటా. ఇది వాటర్ ఫాల్ అనుకున్నాను మా ఇందాక. హలో మామ, ఈ రోజు అయితే హైదరాబాద్ లో ఉన్న ఓల్డ్ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మామ. అంతకన్నా ముందు ఏదో తినాలి కదా మామ. ఈ రోజు మా పీజీలో వచ్చేసి మిల్ మేకర్ కర్రీ వండారు. అది తినేసి జాయిగా బయటకు అయితే వచ్చాం. బయటకు వచ్చేటప్పటికి అయితే వర్షం అయితే భారీగా స్టార్ట్ అయిపోయింది. అలా తడుస్తూనే మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసాం. మూసినది అది మన బ్రిడ్జ్ కలిపిస్తాం కదా, అదే మూసి బ్రిడ్జ్. ఇదే మూసినది. పంజాగుట్టలో అయితే ఎక్కాము మెట్రో స్టేషన్ అయితే. ఇప్పుడైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి వచ్చాం. ఇక్కడ నుంచి అయితే మా ఓల్డ్ సిటీ వెళ్ళాలి. ఇది రాగానే ఆటోలో అయితే వచ్చేసారు మా దగ్గరికి. వచ్చేసి చార్మినార్ అంటున్నారు. వాళ్ళు అయితే 150 అయితే అడుగుతారు మా మనిషికి పర్ పర్సన్ కి. మేము ర్యాపిడో 100 చూపిస్తే 150 అడుగుతున్నారు. బాతలు గడ్డేస్తా అన్నాడు కదా, ఇదే సులభ కాంప్లెక్స్. ఓల్డ్ సిటీకి వెళ్తున్నాం. ఆటో అయితే ఎక్కాం మామ. ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ బిల్డింగ్స్. హైదరాబాద్ వర్షం పడుతుంది. ప్రెజెంట్ వచ్చేసి వర్షం భారీగా కురుస్తుంది. వర్షం మొత్తం చూసేయండి. చాలా జనాలు ఉన్నారు ఇక్కడ అయితే. చాలా జనాలు ఉన్నారు. రోడ్ బాగా ఉంది. అక్కడ ఇచ్చాం కదా సార్, మీద జాయిగా చూస్తాం. మొత్తం చుట్టూ ఇటుపక్క అటుపక్క షాపులు ఉన్నాయి. మధ్యలో చాలా ఉన్నాయి. చాలా పైకి ఎక్కారు చాలా మంది. ప్రికాషన్ అయితే ఇస్తామా. వర్షం పడినప్పుడు అయితే చార్మినార్ అయితే ఎవరు వెళ్ళకండి మామ దయచేసి. ఆ వర్షం పడినప్పుడు ఆ చుట్టుపక్కల అంతా బురదగా ఉంది మామ. నీళ్ళంతా చిరాకు వచ్చేసిద్ది మీకు. ఆ బురదలో ఫోటోలు దిగాలన్నా ఫోటోలు కూడా దిగనివ్వరు మీకు. పోలీసులు వస్తానే ఉంటారు, ఎవడొకరు నడుస్తూనే ఉంటాడు మీ వెళ్ళే దారిలో. ఫోటోలు కూడా దిగనివ్వరు సరిగ్గా. ఆ చార్మినార్ అంటే చుట్టుపక్కల అంతా చూసేసాం. అలా పైకి అయితే వెళ్దాం. చూడండి చూపిస్తాను. వెళ్తాం లేకపోతే లేదు. చుట్టుపక్కల చూద్దామండి. లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇది చూడండి బయట నుంచి ఎలా ఉందో. లోపల చాలా క్యూ ఉంది అక్కడైతే మొక్కలాగా. చూడండి ఇదంతా పైనుంచి ఎలా ఉంటుంది ఫ్రేమ్ అంతా. అట్లా పావురాలు ఉన్నాయి పైన. ఇప్పుడైతే వర్షం పడుతుంది ప్రెసెంట్. ఇక్కడ అక్కడ పావురాలు అయితే లేవు. లేకపోతే పావురాలు ఉంది. పావురాలు అయితే ఎక్కడ లేవు. చూడండి బయట నుంచి. నెక్స్ట్ వీక్ లోపలికి వెళ్ళి చూద్దాం మళ్ళీ సార్ వస్తా. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇది. మొత్తం చూడండి ఇదంతా మార్కెటే. మొత్తం మార్కెట్ వెనకాల ముందు కూడా మార్కెట్లో ఉన్నాయి ఎక్కువ. చూడండి ఇదంతా మార్కెట్. ఇదంతా ఓల్డ్ మసీద్ ఉంది. చాలా పెద్దగా ఉంది. చూడండి అటు చాలా పెద్దగా ఉంది. ఇక్కడికి అయితే లోపలికి అయితే వచ్చాం. చూపిస్తాను మసీద్ మాట. చెప్పులు కట్టి ఇచ్చేసి వెళ్ళారు లోపలికి. చూపిస్తా. చాలా ప్రశాంతంగా ఉంది మామ. ఇక్కడ ప్రశాంతత కోసం వస్తారనుకుంటా. ఇది వచ్చేసి ముస్లిం సోదరులకి ఏంటంటే చనిపోయిన వాళ్ళని మసీదులు అంటారు కదా, ఆ టైప్ మాట చేశారు. చాలా ప్రశాంతంగా ఉంది ఇదంతా ప్లేస్. చెప్పులు విడిచేసి అయితే రావాలి ఇక్కడికి. మా వాటర్ ఫౌంటైన్ ఇదంతా. చార్మినార్ అదిగోండి, ఓల్డ్ సిటీ బిల్డింగ్స్ ఇవ్వండి. ఇది మసీదు. ఇదంతా లోపల రిలాక్సేషన్ కూర్చోడానికి. అది అక్కడ కూర్చున్నా కదా ఏమో సమాధులు. అంతా బాగానే ఉంది చూడండి. సర్టెన్ ఎంట్రీ చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ. అందరూ ఆల్మోస్ట్ మనకు ముస్లిం సోదరులే ఉన్నారు ఇక్కడ. పిక్నిక్ టైప్ అనుకోండి. మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ఫుడ్ అయితే తింటున్నారు. మొత్తం రిలాక్సేషన్గా ఉంది అందరికీ. చూడండి మీకు ముస్లిం వాటర్ ఫాల్ అనుకున్నాను మా ఇందాక. వాటర్ ఫాల్ అయితే కాదు ఇది. వాటర్ అయితే కూర్చోవాలి. ఇది వచ్చేసి ప్లేట్ల లాగా ఉన్నాయి. ఇవైతే కూర్చోవాలి. కాళ్ళు అయితే ఇక్కడ పెట్టుకోకూడదు. లోపలికైతే పెట్టకూడదు. కాళ్ళు వచ్చేసి బయట పెట్టుకుని మనకి కొంచెం రేస్ చేసుకోండి. హ్యాండ్స్ వచ్చేసి శుభ్రంగా వాటర్ పెట్టుకుని అంటే వాటర్ అలాగా దీంట్లోకి వచ్చేసేట్టు. లెగ్ అయితే దాంట్లో పెట్టకూడదు. మీరు చాలా పవిత్రమయంగా భావిస్తారన్నమాట ఇదంతా. ముస్లిమ్స్ అలా కడుక్కోవాలి అంతే. తల మీద జల్లుకో అవసరం లేదు, పర్లేదు, ఏమి అవ్వదు. మనకేం జల్లుకో అవసరం లేదు. మనం జస్ట్ అలా కడుక్కుంటే సరిపోయిద్ది. మొహం గట్ట ఏం వద్దులే ఫ్రెండ్స్. వచ్చేసి లోపల పెట్టకూడదని బయట నుంచే కడుక్కోవాలి మీరు. లోపలికి అయితే పెట్టకూడదు లెగ్స్, ఎటువంటి లెగ్స్. ఇక్కడ పిల్లి వస్తుంది అంటే ముస్లిమ్స్ ఎక్కువ పిల్లిని నమ్ముకుంటారు కదా. ఇదిగోండి పిల్లి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బ్లాక్ పిల్లి అని వేరే రకరకాల పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ. వెనకాల ఉంది కదా, అదే చార్మినార్ అంటారు. చార్మినార్ని ఎప్పుడు కట్టించారంటే 1591లో కట్టించారు. అదేంటి గ్రాండ్ సింబల్గా మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనే వ్యక్తి సందర్భంగా కట్టించారు. అది ఇప్పుడున్న మసీద్ వచ్చేసి మకా మసీద్ అంటారు. ఇది వచ్చేసి దాని చార్మినార్ పక్కనే ఉండిద్ది. చాలా ఫేమస్ మాట ఇది కూడా. అది ఉంది కదా బజార్ వచ్చేసి, అది వచ్చేసి లాడ్ బజార్ అంటారన్నమాట. అదంతా అటు ఇటు బజార్ కింద ఉంటుంది. అప్పుడు ఔరంగజేబు ఉన్న కాలంలో నాటిది ఇదంతా. 400 years బ్యాక్లో నుంచి ఇప్పటి నుంచో ఉన్నది ఏరియా ఇదంతా. చాలా ఓల్డ్, మొత్తం చాలా పురాతనమైంది, చాలా పవిత్రమైన స్థలం ఇదే. చూడండి పావురాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. వర్షం పడుతుంది ప్రెసెంట్ వచ్చేసి. దానివల్ల లేదు, చిరాకు కింద ఉంది మొత్తం ఏరియా వచ్చేసి. ఈ బిల్డింగ్స్ అంతా చూడండి మొత్తం ఓల్డ్గానే ఉన్నాయి నిజంగా. ఈ బిల్డింగ్లు అంతా చూడండి చాలా ఓల్డ్ మొత్తం బిల్డింగ్లు. ఈ ఏరియా అంతా ఓల్డ్ సిటీ అంటే చాలా ఓల్డ్గా ఉన్నాయి బిల్డింగ్లు అవన్నీ. వచ్చేసింది ఇంకా మెట్రో అయితే వచ్చేస్తుంది. చూడండి అదే మన మెట్రో. అది ఎక్కేసి వెళ్ళిపోవడం ఇంకా అయిపోయింది. అలాగే చూస్తే మొత్తం ఓల్డ్ సిటీ అంతా వెళ్ళిపోతున్నాం ఇంకా. బాయ్.